ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోక్షిత. అండ్ ఇవాళ నేను మా ఫ్రెండ్స్ ఊహించడం చేయబోతున్నాను, అంటే కుకింగ్ చేయబోతున్నాను. అది కూడా మ్యాకరోనీ పాస్తా. ఏంటంటే ఏం లేదు, ఏదో ఊరికి కొంచెం జస్ట్ చిన్న ట్రయల్ మాత్రమే. మొన్న తీసుకొచ్చాను, ఎందుకు వేస్ట్ అవ్వకూడదు కదా అండ్ ప్లస్ నాకు వీడియో ఏం చేయాలి దొరకలేదు. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి నేను ఏం చేయలేదు కూడా. మామూలుగా కొత్త యూట్యూబ్ ఛానల్ అంటే వరుసగా చేస్తూ ఉండాలి, తెలుసు నాకు కూడా. కాకపోతే నేను కాలేజ్కి వెళ్ళి వాటికే నాకు ఓపిక అయిపోతుంది, అందుకే నేనేం చేయలే. బ్యాక్గ్రౌండ్ కూడా చూసినట్టుంది, కిచెన్లో ఉన్నాను నేను, చేస్తున్నా. ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతూ ఉంది పాస్తా. మసాలాలు అవన్నీ ఉంటాయి. నేను వైట్ పాస్తా చేయట్లేదు, మసాలా పాస్తా చేస్తున్నాను. పాస్తా ఫస్ట్ దీన్ని వాటర్లో వేసి కుక్ చేద్దాం. నేను ఎక్కువ కూడా చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ బాగాలేదంటే తినాల్సి వస్తుంది ఎక్కువ. అందుకే కొంచెం చేస్తాను, ఒకవేళ బాగుంటే నెక్స్ట్ అదే మూడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జస్ట్ చూడండి. వాటర్ ఫిల్ చేశాను. వాటర్ ఫిల్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పాస్తా దాంట్లో వేసేసి ఉడికించాను. కొంచెం స్పూన్ ఆఫ్ వాటర్ ఉడుకుతూ ఉండేలాగా ఏంటంటే అవి ఉడకని పక్కనలో మనం కొంచెం మాట్లాడుకున్నాం. ఏంటంటే నార్మల్గా లంచ్ బ్రేక్లో నార్మల్గా టాపిక్ వచ్చిందనమాట, ఫుడ్ కుకింగ్ గురించి వస్తే మా ఫ్రెండ్స్ ఏమన్నారు, నేను బాగా కుక్ చేస్తాను, నేను కూడా బాగా కుక్ చేస్తాను అలాగే అనుకుంటున్నారు. నేను చెప్పాను నేను బాగా కుక్ చేస్తాను అని చెప్పాను. చెప్తే మా ఫ్రెండ్ ఏమని తెలుసా, ఏంటి వేడి బాగా కుక్ చేస్తావా అని. సో వాళ్ళని ఇన్సల్ట్ చేశారు కాబట్టి, అంటే వాళ్ళకి తెలియదు కదా నేను కుక్ చేస్తాను అని చెప్పి. అందుకని జస్ట్ ఊరికి మామూలుగా అయితే నేను ఇవాళ సండే కాబట్టి చికెన్ కర్రీ చేద్దామని అనుకున్నాను, కాకపోతే మా నాదే వస్తున్నారు అని అన్నారు. ఎందుకులే పాపం తీసుకుని అని చెప్పి కామ్ అయిపోయాను నేను. ఇప్పుడు అందుకని జస్ట్ పాస్తా చేసుకుంటే బెస్ట్ కదా, మనకు కూడా బాగా తినచ్చు, నచ్చితే మంచిగా తింటుంది అని నాకు నమ్మకం, అందుకే చేస్తున్నాను. బాగుండా బాగా అది విషయం. ఇంకా కాలేజ్, ఇంటర్ కాలేజ్ ఏముంది అసలు ఇంటర్ కాలేజ్లో ఎక్కడ లేని తలనొప్పి అంటే బేసిక్గా కాలేజ్ అంటే అట్లాంటి ఇట్లాంటి కాలేజ్ కదా, నారాయణ కాలేజ్లో ఉండాల్సిన తలనొప్పి ఏముంది. ఎంపీసీ వాళ్ళు జేఈ మెయిన్స్ బాగా చదివేవాళ్ళు, జేఈ మెయిన్స్ అవి ఇవి కష్టపడాలి అది అంటారు. బైపీసీ వాళ్ళు ఏంటి, బైపీసీ వాళ్ళ పరిస్థితి, బైపీసీ వాళ్ళకి నీటు అమ్మ అసలు ఇంకా తలనొప్పి అసలు నీటు. మళ్ళీ నారాయణలు ఏముంటాయి, నారాయణలో సెక్షన్స్ ఉంటాయి. CA+ ఒకటి, చైనా ఏంటి, చైనా ఇండియా కాలేజ్లలో చైనా వాళ్ళ గురించి చెప్తారు, నాకు అర్థం కాలేదు. ఇంకొకటి N40 N120 ఏమో ఉన్నాయి. మా సార్ కూడా ఒకసారి మాట్లాడారనమాట సెక్షన్స్ గురించి, ఏందో మీరు మీ సెక్షన్లు వాటిని ఏం చేసుకుంటారు చెప్తే అందరూ ఒకటే చెప్పచ్చు. మేబీ లైక్ మనీ వైజ్ ఏంటో మరి అది నాకేం అర్థం కాలేదు. విషయానికి వస్తే నేను నారాయణ కాలేజే, బైపీసీ నేను. అంటే స్టార్టింగ్లో అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఎంపీసీ బైపీసీ అంటే బైపీసీ అడిగితే నువ్వా బైపీసీయా, ఎందుకు తీసుకున్నావు బైపీసీ అని అంటే ఏం చేస్తాం, మ్యాక్సిమం ఆన్సర్స్ నేనేమి ఇచ్చానంటే మ్యాథ్స్ రాక తీసుకున్నాను బైపీసీ అని. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా నాకు కొంచెం అనిపించింది బైపీసీ ఆపేసి ఎంపీసీకి వెళ్దాము అని. మా వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఓకే నువ్వు చేరుతా అంటే మాదేం ప్రాబ్లం లేదు అని అన్నారు. బట్ ఎందుకో నాకు బయాలజీ మీద ఇంట్రెస్ట్తో నేను వచ్చాను, అందులో మ్యాథ్స్ రాదన్న భయంతో కూడా ఇటు వచ్చాను. సో లెట్స్ ఫేస్ అన్నట్టుగా అయిపోయింది. సెకండ్ ఇయర్ ఎండింగ్ కూడా వచ్చేసింది, ఏముందిలే కష్టపడదాం చదువుదాం. మాటల్లో వాటర్ కూడా ఉడికేసాయి, మనం మ్యాకరోనీ వేసేద్దాం. సౌండ్ గవ్వలాగా సౌండ్ వస్తుంది అమ్మ స్టీమ్. యా there you go, పాస్తా went inside. ఇప్పుడే పాస్తా వేసా దాంట్లో, ఓకే జస్ట్ ఇప్పుడే పడింది. నాకు తెలిసి యాక్చువల్లీ కొంచెం సాల్ట్ వేస్తారు అనుకుంటా దాంట్లో, ఐ థింక్. కనిపిస్తుంది స్క్రీన్. ఇంకా పాస్తా ఉడకడం స్టార్ట్ అయింది. పాస్తా ఉడికితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పాస్తాని బౌల్లో వేసేసాను, అది ఉడుకుతూ ఉంది. అండ్ ఈలోగా మనం 2 ఆనియన్స్, అంటే నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి 2 ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్ క్యూబ్స్లా కట్ చేసుకుందాం. ఈ కాలేజ్ విశేషాలు, నారాయణ అంటేనే మీకు అర్థమే అయిపోయి ఉండాలి ఏంటో నేనేం చెప్తున్నాను. కాకపోతే నేను నారాయణ కాలేజ్ స్టూడెంట్ని కాబట్టి ఎక్కువ చెప్తే బాగోదు, లైక్ ఇట్ విల్ బీ లైక్ ట్రోలింగ్. సో మీరు కూడా ఎవరైనా నారాయణ స్టూడెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీ టూ అని పెట్టండి, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పాస్తా ఓవర్ కుక్ అవ్వకూడదు, జస్ట్ లిటిల్ ఎట్లా అంటది ఎలా అయిపోతుంది, మెత్తగా అలా అయిపోతుంది. సో ఇట్ షుడ్ నాట్ గెట్ ఓవర్ కుక్డ్, లైక్ కుకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ కుకింగ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు సజెషన్స్ కావాలి. లైక్ ఏంటంటే నాకు కాలేజ్కి వెళ్ళి రావడంతోనే సరిపోతుంది, ఇంకా వీకెండ్స్ ఒకటే టైం ఉంటుంది. లైక్ పెట్టచ్చు డైలీ ఒక షార్ట్, ఐ ట్రై. దానికి కూడా మేబీ ఏదైనా సజెషన్స్ డైలీ షార్ట్ పెట్టడానికి ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. పాస్తా కుక్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని వాటర్లోంచి స్ట్రెయిన్ చేయాలి. అండ్ టొమాటోస్ ఆనియన్స్ కూడా కట్ చేసేసాను.
సో దీన్ని వాటర్లోంచి ఫిల్టర్ చేసేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. అంటే నేను దేంట్లో కుక్ చేయాలనుకుంటున్నాను దాంట్లో మా మమ్మీ ఆల్రెడీ కుక్ చేసేసింది. సో ఇప్పుడు మనం దాన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ ఇప్పుడు మనం కుక్ చేద్దాం. సో అది దొరికేసింది, స్టవ్ మీద పెట్టాను, అది వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేసి ఫ్రై చేస్తూ ఉందాం. అవి ఫ్రై అయ్యేలోగా సాసెస్ అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టేసుకుంటే బెస్ట్. ఆనియన్స్ వేసేసాను, ఇంకా ఈ ఫ్రై అయ్యేలోగా సాస్ అన్ని ఒక బౌల్లో వేసి పెట్టేసుకుందాం. సో ఏంటంటే ఆనియన్స్ కుక్ అయిపోయాయి, అందుకని కొంచెం కారం, ఉప్పు, కొరియాండర్ పౌడర్ వేసి కలిపాను. అంటే అక్కడ నల్లగా ఉందని చెప్పి మారలేదు, అవన్నీ వేసిన అలా వచ్చింది. నెక్స్ట్ టొమాటో కూడా వేసాను. సో ఇప్పుడు ఇదంతా మామూలుగా ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు బటర్ వేస్తారు ఆయిల్ బదులు. కాకపోతే నేనేం చేశానంటే కొంచెం ఆయిల్ వేసి, అంటే ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయ్యే టైంలో బటర్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అది నేను నేర్చుకున్న ట్రిక్. సో బటర్. సో ఫస్ట్ షెజ్వాన్ సాస్ కొంచెం, అంటే కారంగా ఉంటుంది బట్ ఫుడ్ బాగుంటుంది. సో షెజ్వాన్ సాస్ కొంచెం, టొమాటో సాస్ కొంచెం ఎక్కువ, ఇంకా సోయా సాస్, ఇంకా లైట్గా, ఇంకా ఇది ఉడికేసింది, సాసెస్ అన్నీ పోసేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను నార్మల్గా చీజ్ వేద్దామని అనుకున్నాను, కాకపోతే మొన్న పిజ్జా చేసుకున్నాను, చీజ్ అంతా అయిపోయింది దానికి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చీజ్కి సంబంధించి నెక్స్ట్ టైం పిజ్జా చేసేద్దాం. పిజ్జా నెక్స్ట్ టైం చీజ్ వేసుకుంటాం, పిజ్జా చేస్తాం. మంచి స్మెల్ వస్తుంది. సో మెటోని కాస్త వేసేద్దాం. అదే ఇలా వచ్చింది. ఓకే, చిన్న వంట పెట్టి దీన్ని బాగా కలిపి సాసెస్ అంతా ఆపేసి తినేయచ్చు. కాకపోతే ఏంటంటే నేను తినేది రివ్యూస్ చెప్పేది అట్లాంటివి ఏం లేవు, అంతే అయిపోయింది. కుకింగ్ కొంచెం సేపు ఏదో సమ్ అదర్ టాపిక్స్ మాట్లాడాను, అయిపోయింది. తినే రివ్యూస్ చెప్పడం అంటే ఏం కదా, ఇది ఒకవేళ బాగా రాకపోతే అని. నాకు తెలిసి స్మెల్ బట్టి ఐ థింక్ ఇట్స్ గుడ్, బట్ ఆ రివ్యూస్ చెప్పి తినడం అట్లాంటివి పెద్ద నచ్చదు. సో అంతే, అయిపోయింది పాస్తా. ఒక్కోసారి క్లోజ్ లుక్. పాస్తా మ్యాక్స్ ఎందుకు ఇప్పుడు అరుస్తున్నాడు, ఎవరో వచ్చినట్టున్నారు ఎవరైనా. ఓకే, ఇదిగోండి పాస్తా రెడీ. సో యా, వీడియో ఇంకెందుకు వచ్చేసింది. పాస్తా చేశాను, చూపించేశాను, అంతే. అండ్ నేను పాస్ట్ 1 వీక్ నుంచి ఏమీ పెట్టలేదు, లైక్ ఒక షార్ట్ కూడా పెట్టలేదు, ఎందుకంటే నాకు కుదరట్లేదు. బట్ ఇప్పటి నుంచి నేను ట్రై చేస్తాను, జస్ట్ డైలీ ఒక షార్ట్ పెట్టడానికైనా, బికాజ్ ఇట్ నీడ్స్ సమ్ గ్రోత్ కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా చెప్పాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఐ ఆస్క్డ్ ఫర్ సజెషన్స్, అది కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ వెళ్ళి అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. And I want your support to get some growth. Thank you.